మీలో ఎంతమంది ఇలాంటి మాటలు విన్నారు? నా జీవితంలో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి. నా మాట మీరెప్పుడు విన్నారు గనక, అసలు నా పిల్లలకి నా మాటంటే లెక్కే లేదు. మా అత్తగారికి నేను ఏం చేసినా ప్రాబ్లమే. ఇలాంటి మాటలు మీరు చాలా కామన్‌గా వినే ఉండుంటారు కదా! ఇలాంటి మాటలనే జనరలైజేషన్ అంటాం. ఈ ఒక్క అలవాటు మార్చుకుంటే మన లైఫ్‌లో తెలియకుండానే చాలా చేంజెస్ వచ్చేస్తాయి. వీడియోలోకెళ్ళే ముందు ఇఫ్ యూ డిడ్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ జనరలైజేషన్ గురించి మాట్లాడుకునే ముందు, మనం ఏదైతే సెంటెన్స్ చెప్తామో సంథింగ్ లైక్ "అసలు నీకసలు నేనంటే లెక్కే లేదు. నీకు నా మాట అంటే లెక్కే లేదు" అన్న మాట నువ్వు ఒకసారి చెప్పావు. దాన్ని నువ్వు 100 సార్లు చెప్తే అది నీకు నార్మల్‌గా అనిపిస్తది. ఇంకేముందిలే వాళ్ళకి నా మాట అంటే లెక్కే లేదు. ఒక్కొక్కసారి మీ మీద మీరే జోకులేసుకుంటా ఉంటారు. ఏముందిలే మా ఆయనకి నా మాట అంటే ఎప్పుడు లెక్కుంది గనుక ఇప్పుడు లెక్కుండడానికి అని మీకు మీరే జోకులేసుకుంటారు. బికాజ్ ఒకప్పుడు అది మీకు బాధ అనిపించింది. ఇంకిప్పుడు అది నార్మల్ అయిపోయింది. అలవాటయిపోయింది. అసల అన్ని సార్లు ఆ స్టేట్మెంట్‌ని ఎవరు రిపీట్ చేశారు? నువ్వు రిపీట్ చేశావు. సో, తప్పెవడిది? నీది. నీ మాటంటే లెక్క లేకుండా చేసుకుందెవరు? నువ్వు. ఏదైతే స్టేట్మెంట్ మనం కంటిన్యూయస్‌గా రిపీట్ చేసుకుంటా ఉంటామో, అది మన లైఫ్‌లో నార్మల్‌గా జరుగుతా ఉంటది. అలా రిపీట్ చేసుకున్నది మనం కాబట్టి తప్పు మనది. సో, దాన్ని సరిచేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనదే. సో, ఇప్పుడు ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్‌ని మనం ఒక 2 డిఫరెంట్ సినారియోస్‌లో చూద్దాం. సినారియో 1లో ఒక హస్బెండ్‌కి, వైఫ్‌కి ఫైట్ అవుతది. వైఫ్ చెప్తది, "అసలు నీకసలు ఎప్పుడు నా మాట అంటే లెక్క లేదు. పిల్లల విషయంలో ఏం చెప్పినా గానీ నువ్వు నా మాట ఎప్పుడు పట్టించుకోవు." ఇలా చెప్తే మనం ఆ స్టేట్మెంట్‌ని డీకోడ్ చేస్తే అసలు నువ్వు ఎప్పుడు పట్టించుకోవు. నీకసలు లెక్కే ఉండదు. మనం క్లియర్‌గా చెప్తున్నాము అవతల మనిషికి, "నీకు అసలు ఒక బాధ్యత లేదు. ఎప్పుడూ కేర్‌లెస్‌గా ఉంటావు. అసలు ఇష్టం వచ్చినట్టు నెగ్లిజెంట్‌గా ఉంటావు." అని చెప్పి అవతల హోల్ పర్సనాలిటీ మీద మనము ఒక ట్యాగ్ ఏసేస్తున్నాం. ఓకే. అండ్ బికాజ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మనం పక్కన వాళ్ళ మీద ఏసేస్తున్నాం కాబట్టి, వాళ్ళు అసలు పట్టించుకోరు, వాళ్ళకి అసలు లెక్కే లేదు అని చెప్పి మనం ట్యాగ్ ఏసేస్తున్నాం కాబట్టి, మనకు అసలు ఆ సిచ్యువేషన్ అనేది అసలు మన కంట్రోల్‌లో ఉండదు. అండ్ ఆ కంట్రోల్‌లో ఉండకపోవడం కొన్ని రోజుల తర్వాత మనకు అలవాటు అయిపోద్ది. అది వేరే విషయం. సేమ్ ఇదే సిచ్యువేషన్ మనము సినారియో 2కొస్తే సేమ్ ఫైట్ అయింది. హస్బెండ్ మార్నింగ్ వినలేదు. సాయంత్రం వచ్చిన తర్వాత వైఫ్ మాట్లాడాలనుకుంటుంది. వైఫ్ చెప్తది, "నేను నీతో మార్నింగ్ పిల్లల గురించి మాట్లాడినప్పుడు నువ్వు సరిగ్గా నా మాటలు పట్టించుకున్నట్లేవు. మనం దీని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి" అనని చెప్తది వైఫ్. అక్కడ అవతల మనిషి మీద ఏం ట్యాగ్ ఏయలేదు. మార్నింగ్ నువ్వు పట్టించుకున్నట్లేవు. మేబీ బిజీగా ఉన్నావేమో ఆర్ మేబీ ఇంకేదన్నా పనిలో ఉన్నావేమో. అందుకే పట్టించుకోవడానికి కుదరలేదేమో. ఇప్పుడు మాట్లాడదామా? అని వైఫ్ చాలా క్లియర్‌గా అడుగుతుంది. అలా అడిగినప్పుడు నువ్వు ఒక పర్సన్ మీద ఒక ముద్ర ఎయ్యట్లేదు. ఒక నల్ల ముద్ర ఎయ్యట్లేదు. ఆ పర్సన్‌ని పర్సన్‌లానే చూస్తున్నావు. ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నావు. నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నావు. అండ్ నువ్వు క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నావు. తర్వాత ఏం చేద్దాం? ముందుకు ఎలా ఎళ్దాం? అనేది నువ్వు మాట్లాడుతున్నావు. ఇక్కడ నువ్వు ఆ పర్సన్‌తో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నావు మంచిగా. అండ్ అలాగే నీకు ఏదైతే సిచ్యువేషన్ మీద నువ్వు వర్క్ చేయాలనుకుంటున్నావో అది కూడా నీ కంట్రోల్‌లో ఉంటది. ఒక్క చిన్న స్టేట్మెంట్‌లోనే నేను మీకు డిఫరెన్స్ చూపించాను కదా! అండ్ ఇంకా ఇమాజిన్ చేసుకోండి. ఇదే జనరలైజేషన్‌ని మీ లైఫ్‌లో మీరు కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తే మీ లైఫ్ ఎంత డిఫరెంట్‌గా ఉంటదో ఇమాజిన్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ ఇట్స్ బై ఫ్రమ్ సిట్ విత్ స్నేహ.